వద్దు. యా ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే లాస్ట్లో అడగండి. నా స్క్రీన్ వస్తుందా? ఇప్పుడు నేను ఫేస్బుక్ యాడ్ ఓపెన్ చేసి ఉంచాను, యాడ్ మేనేజరు. మీకు కనిపిస్తుందా? ప్లీజ్ రెస్పాండ్ గైస్. చాట్లోనే రెస్పాండ్ అవుతారా? ఓకే. ఓకే. యా. ఓకే. సో షేర్ చేస్తున్నాను మళ్ళీ. కనిపిస్తుంది కదా? అన్మ్యూట్ చేసుకుని చెప్పరా నాకు కొంచెం. కనిపిస్తుంది మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. సో చెప్పాను కదా, బిజినెస్ మెటాస్. నేనైతే ఫస్ట్ నా ఫేస్బుక్ పేజ్కి వెళ్ళాను. ఇది నా ఫేస్బుక్ పేజ్ అనమాట. అకౌంట్లో ఫేస్బుక్ పేజ్. ఓకే. ఇది ఒక ఫేస్బుక్ పేజ్ ఉంది కదా, ఇందులోనే కదా మనం యాడ్ రన్ చేసాం లాస్ట్ టైం. ఇదిగోండి. ఓకే. ఫస్ట్ క్యాంపెయిన్ అని పెట్టి యాడ్ రన్ చేసాం. సో సేమ్ యాజ్ సేమ్ మనం ఎలా అయితే చేసామో అలాగే ఇక్కడికి మళ్ళీ క్యాంపెయిన్కి వస్తున్నాం మనం. 8 సెకండ్ గైస్. సో ఒకవేళ సెషన్ ఎండ్ అయిపోయింది అనుకోండి, సేమ్ మళ్ళీ అదే లింక్ తో జాయిన్ అవ్వండి. ఓకేనా? అండ్ ఇక్కడ ఇప్పుడు క్యాంపెయిన్ లో, ఇప్పుడు క్రియేట్ క్యాంపెయిన్ లోకి వెళ్తున్నాం మనం. చూసాం కదా లాస్ట్ టైము మనకి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి కదా, అవేర్నెస్ అని, ట్రాఫిక్ అని, ఎంగేజ్మెంట్ అని, లీడ్స్ అని. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసేది ఏంటి? ఈ రోజు టాపిక్ ఏమని చెప్పాను నేను మీకు? సో ఈ రోజు టాపిక్ వచ్చేసి హై టికెటింగ్. అంటే ఆ, ఎక్కువ లార్జ్ నెంబర్, ఐ మీన్ హ్యూజ్ అమౌంట్ తో టికెట్ జనరేట్ చేయాలి అనుకుంటే, హ్యూజ్ అమౌంట్ కి సంబంధించి టికెట్ జనరేట్ చేయాలి అంటే, లైక్ రియల్ ఎస్టేట్ కి కానీ, లేకపోతే గోల్డ్ కి సంబంధించి కానీ, ఇలాంటి టికెట్స్ ఏమైనా రేస్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏమేం వాడతామని చెప్పాను. కానీ ఎనీవన్ ఆన్సర్ మీ? చాట్ లో ఆన్సర్ చేయండి. ఏ టికెటింగ్ అనేది వాడతాము? ఐ మీన్ ఏ టికెట్, ఈ హై టికెటింగ్ యూజ్ చేయడానికి ఏ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ వాడతాము? కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ఎనీవన్? గైస్ త్వరగా చెప్పాలి, సెషన్ లేట్ చేసుకోవద్దు. లీడ్స్ అక్క. యా, లీడ్స్. ఓకే. లీడ్స్ దాంట్లోకి వెళ్తున్నా. చూసారా? సో ఇక్కడ ఇన్స్టాంట్ ఫామ్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో ఈ ఫామ్స్ ని యూజ్ చేసుకొని మనం టికెట్ ఎలా జనరేట్ చేయాలి, ఐ మీన్ ఒక కన్వర్షన్ ఎలా చేసుకోవచ్చు, లేకపోతే ఒక బెస్ట్ లీడ్ ని, అంటే హై క్వాలిటీ లీడ్ కావాలి మనకి ఇప్పుడు. ఏదో టైం పాస్ గా వచ్చి వెళ్ళిపోయేలా అయితే కాదు కదా. ఓకే. ఇక్కడ కంటిన్యూ చేస్తున్నా. సో ఇఫ్ యూ వాంట్ టు నోట్ ఇట్ డౌన్, నోట్ డౌన్, లేకపోతే స్క్రీన్ షాట్స్ తీసుకుంటా అంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఓకే. కంటిన్యూ చేస్తున్నాను గైస్. లీడ్ ని సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే. ఇక్కడ కూడా మనం మళ్ళీ లాస్ట్ టైం లాగే మాన్యువల్ లీడ్ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ మనం మనకు కావాల్సినవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి, దట్స్ ద రీజన్ వి సెలెక్ట్ మాన్యువల్ లీడ్ క్యాంపెయిన్. ఓకే. గో విత్ కంటిన్యూ. ఇక్కడ అట్ ఫస్ట్ మనం ఏమి ఇవ్వాలి? క్యాంపెయిన్ నేమ్ అనేది ఇవ్వాలి. ఓకే. న్యూ, సారీ, రియల్ ఎస్టేట్ క్యాంపెయిన్. ఓకే. ఒక క్యాంపెయిన్ నేమ్ అనేది ఇచ్చేసాను నేను ఇక్కడ. ఓకే. కనిపిస్తుంది కదా గైస్? రియల్ ఎస్టేట్ అన్నాను కదా.
ఏంటిది? ఓకే, రియల్ ఎస్టేట్ క్యాంపెయిన్ అని ఒక క్యాంపెయిన్ నేమ్ అయితే ఇచ్చేసాను. ఓకే, సో మూవ్ ఆన్. రియల్ ఎస్టేట్ లీడ్ క్యాంపెయిన్ అని ఇద్దాం. ఓకే, లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ కాబట్టి లీడ్ క్యాంపెయిన్ అని ఇద్దాం. ఓకే, ఫస్ట్ నేమ్ అనేది సెర్చ్ చేసుకోవాలి క్యాంపెయిన్ కి. అది సెట్ చేసుకోగానే ఇంకా మిగతా ఏవి కూడా మనం మూవ్ ఆన్ చేయక్కర్లేదు. గో ఫర్ నెక్స్ట్. ఓకే, ఇక్కడ కూడా మనకు కావాల్సింది న్యూ న్యూ లీడ్స్, న్యూ క్వాలిటీ, హై క్వాలిటీ లీడ్స్ అని ఇస్తాను. ఓకే, హై క్వాలిటీ లీడ్స్. ఇప్పుడు ఇక్కడ కన్వర్షన్ ట్యాబ్ ఉంది కదా, ఈ కన్వర్షన్ ట్యాబ్ లో మనం ఇన్స్టాంట్ ఫార్మ్స్ అనేది తీసుకుంటాం గైస్. సో ఒక వెబ్సైట్ కావాలి అంటే వెబ్సైట్ ద్వారా మీరు లీడ్స్ జనరేట్ చేయాలనుకుంటే వెబ్సైట్ అనుకోవచ్చు. లేదు వెబ్సైట్ అండ్ కాల్స్ ద్వారా మీరు లీడ్స్ ని జనరేట్ చేయాలి అనుకుంటే అది సెలెక్ట్ చేసుకుంటాం. ఈ ఇన్స్టాంట్ ఫార్మ్స్ ఏంటి అంటే మనకి వచ్చిన డేటా ఏదైతే ఉందో ఆ డేటా సేవ్ అవ్వాలి మనకి. ఓకే, మన లీడ్ ఇప్పుడు హై క్వాలిటీ లీడ్ వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్ ఏ టైం ఒకేసారి ఒక ప్లాట్ కానీ ఒక హౌస్ కానీ చూసి వెంటనే తీసేసుకోరు కదా, ఎవ్వరు కూడా వెంటనే తీసుకోరు కదా. దట్స్ ద రీజన్ మనం ఇక్కడ ఇన్స్టాంట్ ఫార్మ్స్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఏంటంటే బేసిక్ లీడ్ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ ఫామ్ ద్వారా కలెక్ట్ చేస్తాం. లైక్ వాళ్ళ ఈమెయిల్ ఐడి, వాళ్ళ ఫోన్ నెంబర్, లేకపోతే వాళ్ళ ఏరియా, అంటే వాళ్ళు ఏ ఏరియాలో సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఇలాంటివన్నీ బేసిక్ డీటెయిల్స్ తెలుసుకుంటాం. సో వన్స్ వాళ్ళు వచ్చినప్పుడు మనం ఆ డీటెయిల్స్ తెలుసుకున్నప్పుడు అప్పుడు నెక్స్ట్ మనం మళ్ళీ వాటిని యూటిలైజ్ చేసుకుంటాం. ఓకే, ఒక లీడ్ వచ్చిన తర్వాత ఆ లీడ్ ని కన్వర్ట్ చేసుకోవడం అనేది అది మన బాధ్యత. ఓకే, దట్స్ ద రీజన్. ఇవి మెసెంజర్ లో పోయేవి అలా అలా ఉంటే ఈజీ కాదు. ఇది చిన్న విషయం కాదు కదా, వీ షుడ్ కాల్ దెమ్. మీరు ఏదైనా రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఒక ప్లాట్ కానీ ఒక హౌస్ కానీ కొనడానికి కానీ అమ్మడానికి కానీ లైక్ యాంజిల్, సారీ, నో బ్రోకర్ అని ఇలాంటి సైట్స్ చూసారా? సో ఆ సైట్స్ లో ఏమవుతుంది, మనకి ఎప్పటికప్పుడు ఈమెయిల్ ఐడికి మెయిల్స్ వస్తూనే ఉంటాయి, లేదా కాల్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు. వన్స్ మనం చూస్తే సో వాళ్ళ డేటా అంతా కూడా మనం అక్కడ ఇన్స్టాంట్ ఫామ్ లో ఫిల్ చేస్తాం అనమాట. ఆ ఫామ్ ద్వారా వాళ్ళు ఏం చేస్తారు అంటే అగైన్ అండ్ అగైన్ దే విల్ యూజ్ ఇట్. ఓకే, సో సెషన్ ఎండ్ అయిపోయేలా అయితే నేను చెప్తాను గైస్, అప్పుడు మీరు మళ్ళీ లాగిన్ అవ్వండి. సేమ్ అదే లింక్ తో లాగిన్ అయితే సరిపోతుంది. సో ఇక్కడ నేను ఇన్స్టాంట్ ఫార్మ్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ మీరు ఏ ఫేస్బుక్ అయితే కావాలనుకుంటున్నారో ఆ ఫేస్బుక్ పేజ్ అనేది ఇచ్చుకోండి. ఓకే, terms of services not accepted. You cannot run lead until on Facebook accepts Facebook lead generation terms. Okay, no problem. ఓకే, ఇక్కడ మన పేజ్ ని మనం సెట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది సెట్ చేసుకోకపోతే ఎర్రర్ వస్తుంది. ఏంటి అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ని మనం యాక్సెప్ట్ చేయాలి. వెయిట్ సెకండ్ చూద్దాం. Terms of services, you cannot run lead until your Facebook page accepts Facebook lead generation. ఓకే, నా పేజ్కి వెళ్ళి మనం ఓకే, ఇప్పుడు ఆ పేజ్కి వెళ్ళి మనం అక్కడ యాక్సెప్ట్ చేయాలన్నమాట. అప్పుడే మూవ్ ఐ మీన్ జనరేట్ చేయగలుగుతాం. ఇక్కడ వస్తుంది నాకు నోటిఫికేషన్లో వస్తుంది. సో నోటిఫికేషన్లో మనం టై చేసాం కాబట్టి ఓకే, వన్స్ కంప్లీట్ చేశాక చూద్దాం. ఓకేనా, అక్కడ అదే చెప్పింది మనకి. మీరు ఫేస్బుక్ యాడ్ రన్ చేయాలి అండ్ లీడ్ జనరేట్ చేయాలి అంటే ఖచ్చితంగా వెళ్ళి ఫేస్బుక్ లీడ్ జనరేషన్ టర్మ్స్ అండ్ సర్వీసెస్ ని యాక్సెప్ట్ చేయండి, అప్పుడే నేను రన్ చేపిస్తాను అని చెప్తుంది. ఓకే, నెక్స్ట్
వై నా ఈజ్ ఇట్ క్లియర్ గైస్? ఏదైనా ప్రాబ్లం ఉందా? క్లియర్ అక్క. యా, థ్యాంక్ యూ. దెన్ గో ఫర్ బడ్జెట్ ట్యాబ్. ఇప్పుడు బడ్జెట్ ట్యాబ్కి వెళ్ళి ఇక్కడ మనం బడ్జెట్ ఎంత కావాలి అంటే అంత బడ్జెట్ని పెట్టచ్చు. సో ఇక్కడ చూడండి, మినిమం అయితే ఆ, ఒక ఇలాంటిది రన్ చేయడానికి అయితే మనకి మినిమం 1500 వరకు తీసుకుంటాం. ఎందుకంటే తక్కువ హై క్వాలిటీ లీడ్స్ రావాలి ఇక్కడ మనకి. ఓకే, నేను చెప్పాను కదా, టైం అనేది ఎప్పుడూ కూడా మార్నింగ్ టైం పెట్టుకోండి, సో దట్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ డైరెక్ట్ 8 అని పెట్టకండి, 8:30 అలా పెట్టండి. ఓకే, ఎందుకంటే ఒక యాడ్ ఇప్పుడు 8 o'clock 9 o'clock ఆఫీస్ ఉందనుకోండి, 8 o'clockకి మూవ్ అయ్యే వాళ్ళు ఉంటారు, 8:30కి మూవ్ అయ్యే వాళ్ళు ఉంటారు. 8 o'clockకి మూవ్ అయిన వాళ్ళు వాళ్ళు వెళ్ళే గ్యాప్ లో వాళ్ళు చూడగలుగుతారు. దట్స్ ద రీజన్ 8:30 8:15 ఇలాంటి టైమ్స్ మనం చూస్ చేసుకున్నామంటే వెంటనే మన మన యాడ్ అనేది పాపప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు అప్పుడే ఫ్రెష్ గా ఓపెన్ చేస్తారు కదా. ఓకే, సో 8:30 అని పెట్టుకున్నాను నేనైతే ఇక్కడ. ఎండ్ డేట్ మనం ఇవ్వక్కర్లేదు, మన బడ్జెట్ అయిపోతే అదే ఆగిపోతుంది. లేదు మీరు ఎప్పుడైనా ఆపేసుకోవాలి అనుకుంటే పాజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం టైం ఇది సెట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు డెమోగ్రఫిక్స్ కూడా సెట్ చేసేసుకుందాం. వెయిట్ ఫర్ ఏ సెకండ్. ఆడియన్స్ కంట్రోల్ ఇండియా పెట్టాము. ఓకే, ఇండియాలోనే ఉంది. సో డెమోగ్రఫిక్స్ అనేది ఎక్కడ వస్తుంది చెప్పండి? ఇక్కడ వస్తుంది డెమోగ్రఫిక్స్. ఓకే, ఈ డెమోగ్రఫిక్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం పర్టికులర్గా ఎవరినైతే టార్గెట్ చేస్తున్నామో అది ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేసుకుంటాం అనమాట. దట్స్ ద రీజన్ డెమోగ్రఫిక్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. మంచిగా ఫిల్టర్ చేసి మనకి లీడ్ జనరేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఏ ఏజ్ వాళ్ళని తీసుకోవచ్చు, ఏ ఏజ్ వాళ్ళని అయితే మనం టార్గెట్ చేయొచ్చు ఇక్కడ? కెన్ ఎనీవన్ సే? సో అరౌండ్ 25 నుంచి చూద్దామా? 25 నుంచి 40 years వరకు చూస్తాను నేను. ఎందుకు అంటే దే షుడ్ బి సెటిల్డ్. కొంచెం మినిమం ఇప్పుడు 20కి మనకి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినా విత్ ఇన్ 5 yearsలో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు, లేదా వాళ్ళకంటూ ఓన్ జాబ్ లేకపోతే ఒక ఓన్ బిజినెస్ ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి. అండ్ మోర్ దాన్ 40 ఉన్న వాళ్ళకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. బిలో 40 అనేది తీసుకుంటున్నా, ఎందుకంటే మోర్ ఓవర్ వాళ్ళకి పిల్లల ఎడ్యుకేషన్ అనే బర్డెన్ ఒకటి ఉంటుంది అంతే మోస్ట్లీ. అండ్ మోర్ ఓవర్ పేరెంట్స్ గురించి కూడా ఉంటుంది. బట్ వాళ్ళు ఎవరైనా కూడా బిఫోర్ 40 ఎవరైనా కూడా ఒక ఓన్ హౌస్ని కానీ ఒక ఓన్ ప్లాట్ని కానీ కొనేయాలి అని ఆలోచించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో దట్స్ ద రీజన్ నేను ఫస్ట్ అయితే ఈ ఏజ్ లిమిట్ అనేది తీసుకుంటున్నా. ఆల్ జెండర్స్ వాళ్ళకి అని పెడుతున్నా, ఎందుకంటే మేబీ ఒక ఫీమేల్ అయినా ఒక ఉమెన్ అయినా కొనాలనుకుంటారు, లేదా ఒక మెన్ అయినా కొనాలనుకుంటారు. ఇట్స్ డిపెండింగ్ ఆన్ దేర్ డెసిషన్స్. దట్స్ ద రీజన్ ఇక్కడ నేను ఆల్ జెండర్సే పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ ఎడ్యుకేటెడ్ పెడుతున్నా. ఎడ్యుకేటెడా? ఎడ్యుకేటెడ్ కాదు, ఎంప్లాయీ పెడదాం. ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా మంది వచ్చారు చూసారా. అండ్ ఇక్కడ ఎంప్లాయీ మళ్ళీ పెడుతున్నా. రైల్వే ఎంప్లాయీ అని కానీ అలా ఏదైనా సెల్ఫ్ సర్వీస్ ఎంప్లాయీస్ అంట. సో వాళ్ళని కూడా పెట్టుకోవచ్చు. బిజినెస్ ఓనర్స్ పెట్టచ్చు. బిజినెస్ బిజినెస్ అండ్ ఫినాన్స్.
ఇది అసలు మనల్ని అలౌ చేయనివ్వట్లేదు ఏంటి? ఓకే, నో ప్రాబ్లం. చూద్దాం. ఇదిగోండి, ఎస్టిమేటెడ్ ఆడియన్స్ సైజ్ ఇక్కడ ఇస్తుంది, చూసారా? ఆడియన్స్ డెఫినిషన్ అని చూసారు కదా గైస్? సో నేను డెమోగ్రఫిక్స్ అనేది సెట్ చేసుకున్నాను. ఓకే, లేదు బిజినెస్ వద్దు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇలాంటివి ఏమి వద్దు అనుకుంటే అన్ఎంప్లాయిడ్కి చూపించకూడదని కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ ప్లేస్మెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ ప్లీజ్ నోట్ డౌన్ గైస్. ప్లేస్మెంట్స్లోకి వెళ్తున్నాము. ఇక్కడ మాన్యువల్ ప్లేస్మెంట్స్లోకి ప్లేస్మెంట్ అనేది సెట్ చేసుకుంటాం. ఓకే, చూడండి, నోట్ చేసుకోండి. అడ్వాన్స్డ్ ఉంది, మాన్యువల్ కూడా ఉంది. ఓకే, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అంటే మనం ఏం చేయక్కర్లేదు, అంతా ఫేస్బుక్ నచ్చినట్టుగా ఫేస్బుక్ తీసేసుకుంటుంది. బట్ మనం మాన్యువల్గా పెట్టుకుంటే మాన్యువల్గా చేసుకోగలుగుతాం అన్నమాట. ఓకే, ఓకే, ఐఎమ్ గోయింగ్ ఫర్ మాన్యువల్. ఇక్కడ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ తీసుకుంటున్నాను, ఆడియన్స్ నెట్వర్క్ అనేది తీసుకోవట్లేదు. ఓకే, ఫేస్బుక్లోని ఇన్స్టాగ్రామ్లోని నా యాడ్ అనేది చూపించాలి అని పెట్టాను. ఎక్కడెక్కడ నా యాడ్ని చూపించమని అడుగుతుంది ప్లేస్మెంట్స్లో. ఓకే, అందులో నేను ఆల్వేస్ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ని కానీ యూజ్ చేయండి. ఏదైనా ఒకటే యూజ్ చేయండి. ఓకేనా? సో రైట్ నో నేనైతే ఫేస్బుక్ని తీసుకుంటున్నా, ఇన్స్టాగ్రామ్ని అయితే లింక్ చేయాలి అని అనుకోవట్లేదు. ఫేస్బుక్ ఫీడ్లో వచ్చేలా చూడండి. ఇంకా మిగతా అన్నీ ఏం అక్కర్లేదు, ఫీడ్ వచ్చిందంటే చాలు, అన్నీ అన్నిటిలోనే వస్తుంది ఆల్మోస్ట్. ఓకే, ఫేస్బుక్ ఫీడ్లో ఉండేలా మాత్రం చూసుకోండి. మీకు ఒకవేళ ఇక్కడ ఈ ప్లేస్మెంట్స్లో మీకు ఇన్స్టాగ్రామ్ బాగుంది, లేకపోతే మీ ఫేస్బుక్ కన్నా ఇన్స్టాగ్రామ్ బాగుంటుంది, నేను ఇన్స్టాగ్రామ్లో మంచి గ్రోత్ ఉంది నాకు, లేకపోతే మంచి గైస్ ఇంకొక 10 మినిట్స్లో సెషన్ ఎండ్ అయిపోద్ది. వన్ సెషన్ ఎండ్ అయిపోయాక మళ్ళీ సేమ్ లింక్తో జాయిన్ అవ్వండి. ఒకవేళ మీకు ఇన్స్టాగ్రామ్ బాగుంది అనిపిస్తే ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా మీరు వెళ్ళొచ్చు. అప్పుడు ఇక్కడ ప్లాట్ఫామ్ అనేది ఇన్స్టాగ్రామ్ని చూస్ చేసుకోవచ్చు. బట్ రైట్ నో నేను ఫేస్బుక్ అనేది చూస్ చేసుకుంటున్నా. ఓకే, అందులో విజిబిలిటీ ఎక్కడ కావాలి అని అడుగుతుంది. ప్రొఫైల్లో కనిపించాలా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఫీడ్లో కనిపించాలా, మార్కెట్ ప్లేస్లో కనిపించాలా, వీడియో ఫీడ్లో కనిపించాలా, రైట్ కాలంలో కనిపించాలా, ఇవన్నీ వద్దు. జస్ట్ డైరెక్ట్ ఫీడ్. నేను చెప్పాను కదా, మన ఇన్స్టాగ్రామ్లో ఎలా అయితే ఫీడ్ ఉంటుందో ఇదే ఫీడ్ అవుతుంది అనమాట. సో మనం ఫాలో అయ్యే వాళ్ళందరి ఫీడ్స్ ఇక్కడ వస్తాయి. నా నెట్ కొంచెం స్లో ఉందనుకుంటా గైస్. ఓకే, అలాగా ఫీడ్లో కనిపిస్తే సరిపోతుంది అని పెట్టాను నేనైతే. ఓకే, ఏ బెస్ట్ ప్లాట్ఫామ్ అనిపిస్తే ఆ బెస్ట్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళండి. ఓకే, ఇలాగ మీకు ఇక్కడ మీ ఫీడ్ ఎలా ఉందో కూడా చూపిస్తుంది కదా. ఇక్కడ ఇంకా అడ్జస్ట్మెంట్స్ చేయాలి, అవి ఏం చేయాలి ఏంటి అనేది నేను చెప్తాను. దెన్ గో ఫర్ నెక్స్ట్. ఇప్పుడు యాడ్ని క్రియేట్ చేస్తున్నాం. సో యాడ్ క్రియేట్ చేసే ముందు ఇక్కడ న్యూ లీడ్స్ అనేది ఇస్తున్నాను అంతే. అక్కడ క్వాలిటీ లీడ్స్ ఇచ్చాను, ఇక్కడ న్యూ లీడ్స్ అని ఇస్తున్నాను అంతే, ఏమీ మార్చట్లేదు. ఈ యాడ్ సెట్లో ఫస్ట్ అయితే యాడ్ ఇచ్చేద్దాము. యాడ్కి అయితే నేమ్ ఇచ్చాను. అండ్ నౌ గో డౌన్. యాడ్ సెట్లోకి వెళ్ళామా? ఇక్కడ యాడ్ సెటప్లోకి వెళ్ళి చూస్తున్నారు కదా గైస్, ఇక్కడ యాడ్ సెటప్లోకి వెళ్ళి క్రియేట్ యాడ్లో మనం సెలెక్ట్ అన్ ఇమేజ్ అనేది ఉంది కదా. సో ఇక్కడ మనకు నచ్చిన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఎగ్జిస్టింగ్ పోస్ట్ వద్దు, ఒక ఇమేజ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సింగిల్ ఇమేజ్లోకి వెళ్ళండి. ఓకే, సింగిల్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. వీడియో ఇవ్వాలి అనుకుంటే వీడియో యాడ్ని కూడా రన్ చేయొచ్చు. బట్ ఫస్ట్ అయితే మాత్రం ఒక ఇమేజ్ కానీ లేదా ఒక వీడియో ఉన్నదాన్ని కానీ సెలెక్ట్ చేసుకోండి. కరోజల్ వద్దు, ఎందుకంటే అది స్క్రోల్ అవుతూ ఉంటుంది కరోజల్ అనేది.
సో ఆ స్క్రోల్ అవుతూ ఉంటే అటెన్షన్ ని గ్రాబ్ చేయలేదు. అక్కడ ఏముంది అనేది చూసేలోపు వెళ్ళిపోతూ ఉంటే ఇక చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండదు. అదే ఒక ఇమేజ్ అలా ఉండిపోయింది అనుకోండి, సో దట్ దే విల్ సి అన్నమాట. ఓకే, అందుకని సింగిల్ యాడ్ మీదే ఉండాలి. అండ్ మల్టీ అడ్వర్టైజర్ యాడ్ అనేది ఎప్పుడూ కూడా ఆన్ లోనే ఉండాలి. ఓకే, ఇది ఎప్పుడు కూడా ఆన్ లోనే ఉంచుకోవాలన్నమాట. అండ్ నౌ గో ఫర్ ప్రైమరీ టెక్స్ట్. ఇక్కడ ఇన్స్టాంట్ ఫార్మ్స్ ఉన్నాయి చూసారా. నా యాడ్ ని ఒక్క సెకండ్ ఆగండి గైస్. ఇమేజ్ తీసుకోవాలి కదా ఇది. ఇక్కడ ప్రైమరీ టెక్స్ట్ అవి కూడా యాడ్ చేయమంటుంది. ఇందుకు ఇక్కడ పిక్చర్ తీసుకోవట్లేదు, పిక్చర్ తీసుకోవాలి కదా. ఓకే, వి విల్ సీ. సో ప్రజెంట్ అయితే అక్కడ పిక్చర్ తీసుకుంటే మనం చాలా వరకు ఐ మీన్ ఫిల్ చేయాలి. అక్కడ ప్రైమరీ టెక్స్ట్ ఏముండాలి, తర్వాత హెడ్లైన్ ఏముండాలి, అండ్ కాల్ టు యాక్షన్ ఎలా పెట్టాలి, ఇవన్నీ కూడా ఆ పిక్చర్ దగ్గరే మనం సెట్ చేస్తాం అన్నమాట. ఓకే, నా నెట్ ఎందుకో స్లోగా ఉంది గైస్ కొంచెం. సో ఇక్కడ నెక్స్ట్ నేను ఆ ఇమేజ్ గురించి నేను పూర్తిగా చెప్తాను గైస్. అంతలో ఇక్కడ డెస్టినేషన్ అని ఉంది కదా, ఈ డెస్టినేషన్ అంటే మనకు వచ్చే లీడ్ ఎక్కడ రావాలి, లీడ్ ని ఎక్కడికి తెచ్చుకోవాలనుకుంటున్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఇందులోకి వెళ్ళి మనం క్రియేట్ ఫార్మ్స్ లోకి వెళ్ళాలన్నమాట. ఓకే, ఈ క్రియేట్ ఫార్మ్స్ అనేది ఉంది కదా. సో ఇక్కడ మొత్తం ఈ 5 టైప్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడండి. ఫార్మ్ టైప్ అని, ఇంట్రో అని, క్వశ్చన్స్ అని, ప్రైవసీ పాలసీ అని, ఎండింగ్ అని, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా కంప్లీట్ చేయాల్సిందే. కంప్లీట్ చెయ్యకపోతే ఫామ్ అనేది క్రియేట్ తీసుకోదు. ఓకే, దట్స్ ద రీజన్ మనం ఖచ్చితంగా ఈ ఫామ్ ని ఫిల్ చేయాల్సిందే. ఎప్పుడు కూడా ఇది మోర్ వాల్యూమ్ లోనే ఉంచుకోండి. ఓకే, ఫస్ట్ టైప్ ఏంటి, ఫామ్ టైప్. ఆ ఫామ్ టైప్ లో మనం ఎందులో ఉంచాలి, మోర్ వాల్యూమ్ లోనే ఉంచాలి. స్క్రీన్ షాట్ తీసుకోండి గైస్, ఒకవేళ రాసుకునే ఛాన్స్ లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఈజ్ ఇంట్రొడక్షన్. ఇప్పుడు ఈ ఇంట్రొడక్షన్ లోకి వెళ్ళి ఇక్కడ మనం హెడింగ్ లైన్ అనేది ఉంది కదా, ఈ హెడ్ లైన్ లో మనం ఏదైనా ఇవ్వచ్చు. సో ఈ హెడ్ లైన్ నే మనకి ఎలా కనిపిస్తుంది అనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను, వింటున్నారు కదా. ఇంకొక 2 minutes లో సెషన్ అనేది ఎండ్ అయిపోతుంది. శ్రీశైలం హైవే. ఇప్పుడు హైవేలో శ్రీశైలం హైవే అనేది బాగా జరుగుతుంది. సో ఇదైనా నేను ఎలా ఇచ్చాను అంటే, నాకు ఆల్రెడీ ఒక లీడ్ వచ్చారు, వాళ్ళు క్రియేట్ చేయమంటున్నారు. దట్స్ ద రీజన్ నాకు ఇది తెలిసింది. మోస్ట్లీ నా దగ్గర పిక్చర్ కూడా ఉంటుంది, పిక్చర్ కూడా చూస్తా. ఓకే, ఇక్కడ గ్రీటింగ్స్ లో మనం ఏమి ఇస్తున్నాం, బై ప్లాట్స్ నియర్ శ్రీశైలం హైవే. అది హైవేయా లేకపోతే ఎక్కడ అనేది క్లియర్ గా చూడొచ్చు. యూజ్ అన్ ఇమేజ్ ఫర్ ఫ్రమ్ యువర్ యాడ్. ఏదైనా ఒక యాడ్
మనం యాడ్ ఏదైతే ఫస్ట్ తీసుకున్నాం కదా, సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ యాడ్లో ఇమేజ్ని సెలెక్ట్ చేసేసుకోమంటారా అని అడుగుతుంది. లేదా మీరు ఏదైనా యూజ్ చేసుకోవాలి అనుకుంటే కొత్తగా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ ఏదైతే ఇస్తానో అదే ఇచ్చేద్దాం అనుకున్నాను. బట్ నేను ఇప్పుడు ఇంకా ఏం ఇవ్వలేదు కదా అక్కడ. ఇక్కడ ఇమేజ్ అనేది ఇస్తాను చూడండి. పిక్చర్స్లోకి వెళ్దాం. ఏమైనా పిక్చర్స్ ఉన్నాయా? ఇక్కడ ఏం ఉండవు. సో డౌన్లోడ్స్లోకి వెళ్దాం గైస్. డివైస్ హ్యాస్ either stopped responding has been. Okay, no problem. Oh my God. సో సెషన్ ఎండ్ అవుతుంది గైస్. ఒకసారి జాయిన్ అవ్వండి మళ్ళీని. ఇంకొక 1 minute ఉంది. డౌన్లోడ్స్లోకి వెళ్దాం. సో సో బిల్డింగ్ డౌన్లోడ్ ఏదైనా డౌన్లోడ్ చేస్తానండి. ఇన్స్ట్రక్షన్ కూడా వద్దు. ఏం తీసుకుందాం మనం? ఒక ప్లాట్సే తీసుకుందాం. ప్లాట్స్ ఫర్ సేల్ అన్నాం కదా. ప్లాట్స్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్. సో దానికి సంబంధించి ఇమేజ్ తీసుకుంటాను నేను, ఏదైనా ఇమేజ్. ఓకే, ఈ ఇమేజ్ బాగానే ఉంది. సేవ్ యాస్. ఏం ఇమేజెస్? ప్లాట్. సో సెషన్ ఎండ్ అయిపోతుంది గైస్. రీజాయిన్ గైస్ సెషన్. మోస్ట్లీ ఇంకొక 2 minutes 2 minutes. ఓకే, ఇప్పుడు నేను ఇమేజ్ ని అప్లోడ్ చేస్తున్నా. ఇందాక చెప్పాను కదా, ప్లాట్ ని డౌన్లోడ్ చేస్తున్నాను. సో ప్లాట్ ఇమేజ్ అని. సో మీరు మీ దగ్గరకు వచ్చిన క్లయింట్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర ఏదైనా ఇమేజెస్ ఉన్నాయా, లేకపోతే ఆ, ఇంకా వాళ్ళ దగ్గర ఏదైనా వెంచర్ కి సంబంధించి పోస్టర్స్ కానీ, ఫ్లయర్స్ కానీ, అలాంటి ఇమేజెస్ ఏమైనా ఉన్నా, లేకపోతే వాళ్ళ దగ్గర ఏదైనా వీడియో ఉన్నా, ఇవన్నీ కూడా మీరు తీసుకోవాలి వాళ్ళ దగ్గర. ఓకే, అట్ ఫస్ట్ అవి తీసుకుంటేనే మీరు ఏంటి అనేది చేయగలుగుతారు. ఓకే, ఏదైనా కూడా. ఎందుకంటే అప్పటికప్పుడు నేనంటే ఇది డౌన్లోడ్ చేసి పెట్టాను. బట్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ అండ్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ ఎ క్లయింట్, దెన్ యూ షుడ్ ప్రొవైడ్ దేర్ ఓన్ డీటెయిల్స్. వాళ్ళ డీటెయిల్స్ ని మీరు అక్కడ ప్రొవైడ్ చేయాలి. కాబట్టి దట్స్ ద రీజన్ యూ షుడ్ టేక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ది క్లయింట్. ఓకే, ఓకే, క్లయింట్ దగ్గర నుంచి ఇమేజ్ తీసుకున్నారంటే ఆ ఇమేజ్ ని అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది సెట్ చేసుకున్నాం ఇంట్రోలోకి వెళ్ళినప్పుడు. ఇక్కడ ఉన్న 5 ఫామ్ కి సంబంధించి ఫామ్ టైప్ కానీ, ఇంట్రో కానీ, క్వశ్చన్స్ కానీ, ప్రైవసీ పాలసీ కానీ, ఎండింగ్ కానీ, అన్నీ ఖచ్చితంగా మనం కంప్లీట్ చేస్తేనే మనల్ని యాడ్ రన్ చేయనిస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ప్రొవైడ్ చేసాం. దాని తర్వాత గ్రీటింగ్ మెసేజ్ ఎలా ఉండాలి, దాని హెడ్లైన్ ఎలా ఉండాలి అని అడిగింది. సో హెడ్లైన్ నేనేమి ఇచ్చాను? బై ఓపెన్ ప్లాట్స్ నియర్ శ్రీశైలం హైవే అన్నాను కదా. సో ప్లాట్స్ అన్నాను కదా, ఓపెన్ ప్లాట్స్ అనే దాంట్లో కూడా ఓ క్యాపిటల్ పెడుతున్నా. ఓపెన్ ప్లాట్స్ నియర్ శ్రీశైలం కదా, అది కూడా ఎస్ క్యాపిటల్ పెడుతున్నా, శ్రీశైలం హైవే. ఓకే, ఇలాగా 60 words లో, మినిమం 60 words లో అది కంప్లీట్ చేసుకోవాలి. వన్స్ అది మనం కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది లిస్ట్ లో కావాలా, లేకపోతే నీకు పారాగ్రాఫ్ లో కావాలా అని అడుగుతుంది. సో లెట్ ఇట్ బీ ఇన్ పారాగ్రాఫ్ గైస్. సో ఈ పారాగ్రాఫ్ లో కూడా మనం ఏమేం మినిమం ఇస్తాం. సో సో బై ప్లాట్స్ అన్నాం, దానికి సంబంధించి ఇస్తున్నాను అఫోర్డబుల్ ప్రైజెస్. అఫోర్డబుల్ అఫోర్డబుల్ ప్రైజెస్. సారీ, అఫోర్డబుల్ స్పెల్లింగ్ తప్పు రాశాను. ఓపెన్ ప్లాట్స్, ఓపెన్ ప్లాట్స్ అని ఇద్దాం. ఓపెన్ ప్లాట్స్ నియర్ శ్రీశైలం హైవే. ఓకే,
శ్రీ శ్రీశైలం హైవే విత్ అఫోర్డబుల్ ప్రైజెస్. ఓకే, విత్ అఫోర్డబుల్ ప్రైజెస్. ఇలాగా నేను ఇప్పుడు పారాగ్రాఫ్ చూసారా, కింద కూడా చూపిస్తుంది. సో ఇది హెడ్లైన్ అన్నమాట. ఇది డిస్క్రిప్షన్. మనం ఏదైతే డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. కావాలి అనుకుంటే మీరు ఇక్కడ లిస్ట్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. లైక్ ఏంటి అంటే, సో ఇది జస్ట్ మనకి లేబులే కాబట్టి ఆ లిస్ట్ ప్రొవైడింగ్ కూడా నేను చెప్తాను గైస్ నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ ఫర్ క్వశ్చన్స్. చూసారా, నెక్స్ట్ క్లిక్ చేయగానే క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ క్వశ్చన్స్ లో ఏమేమి ఇవ్వచ్చు. సో ఇదే మన కాంటాక్ట్ ఫామ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇక్కడ ఫిల్లింగ్ అనేది తీసుకుంటాం అన్నమాట. చూడండి, ఇక్కడ ప్రీ ఫిల్డ్ క్వశ్చన్స్ ఏమున్నాయి, ఈమెయిల్ ఐడి ఉంది, ఫుల్ నేమ్ ఉంది. చూసారా, ఇక్కడ చూస్తున్నారు కదా గైస్, ఆన్ ది లెఫ్ట్ సైడ్ ఈమెయిల్ ఐడి ఉంది, ఫుల్ నేమ్ ఉంది. సో ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఫిల్ చేయాలనుకుంటున్నారా? సో మీరు ఏమైనా క్వశ్చన్స్ ఫిల్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఏమిస్తారు, మల్టిపుల్ చాయిస్ లోకి వెళ్ళండి గైస్. ఇక్కడ చూపిస్తుంది మీకు మల్టిపుల్ చాయిస్ లో. మల్టిపుల్ చాయిస్ అని, సో నాట్ మల్టిపుల్ చాయిస్. గో బ్యాక్, యాడ్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్. చూద్దాం ఉండండి, చాయిస్ గా ఇస్తుందా. సో సిఎస్వి ఫైల్ నో యాడ్ క్వశ్చన్, ఇది కాదు. కండిషనల్, ఇట్స్ నాట్ ఏ కండిషనల్ ఆల్సో. సో 1 సెకండ్ మనం ఇక్కడ చూద్దాం. సో ఈమెయిల్ ఫుల్ నేమ్ ఉన్నది కదా, సో ఇక్కడ ఓకే, 1 సెకండ్ గైస్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈమెయిల్ ఫుల్ నేమ్ అనేది ఉంది. అక్కడే నేను ఫోన్ నంబర్ అనేది, ఇదిగోండి ఇక్కడ కేటగిరీ అని ఉంది. ఇంకా కిందకు వచ్చాను గైస్, చూడండి. మళ్ళీ నేను పైకి వెళ్ళాను, క్వశ్చన్స్ అయిపోయింది కదా, క్వశ్చన్స్ కిందకు వచ్చారు మీరు. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ లోనే కిందకు వచ్చారు, కాంటాక్ట్ ఫామ్ లో కిందకు వచ్చి ఇక్కడ యాడ్ కేటగిరీ క్లిక్ చేశారు. ఓకేనా, యాడ్ కేటగిరీ క్లిక్ చేసి అక్కడ ఫోన్ నెంబర్ తీసుకోండి. సో ఫోన్ నెంబర్ అనేది కాంటాక్ట్ ఫీల్డ్ లో ఉంది. ఓకే గైస్, నాది కనిపిస్తుందా స్క్రీన్? నెట్ స్లో అని వస్తుంది నాకు మెసేజ్. స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ కనిపిస్తుంది. సో నోట్ చేసుకున్నారా గైస్? Yeah. కాంటాక్ట్ ఫామ్ లో క్వశ్చన్స్ లోనే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అని ఉంది. మనకి ఏ ఫీల్డ్స్ కావాలి ఆ ఫీల్డ్స్ అన్ని కూడా. సో నాకు ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఫోన్ నంబర్ కావాలి, ఫోన్ నంబర్ యాడ్ చేస్తున్నా. ఓకే, ఇంకా ఏం కావాలి? వాళ్ళ ఫుల్ నేమ్ ఇచ్చాము, ఈమెయిల్ ఇచ్చాము, ఇంకేమైనా తీసుకుందామా? ఈజ్ ఇట్ ఎనఫ్? ఆల్మోస్ట్ 3 ఉన్నాయి. ఇవి ఆప్షనల్ కింద పెట్టారు చూసారా, నేమ్ అనేది మ్యాండేటరీ, ఇవి ఆప్షనల్. వాళ్ళు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. బట్ ఇక్కడ మనం ఒక నోట్ అనేది ఇవ్వాలి. ఇది ఏంటి అంటే డిస్క్రిప్షన్ లో ఇవ్వాలి. పైన క్వశ్చన్స్ లోకి వెళ్ళామా, చూడండి ఇది క్వశ్చన్స్ థర్డ్ది చేస్తున్నాం. ఈ క్వశ్చన్స్ లోనే కిందకు వస్తే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ లో ఫస్ట్ వచ్చేది మనకి డిస్క్రిప్షన్ అన్నమాట. సో వాళ్ళకి ఏమైనా ఒక నోట్ ఇస్తామంటే, ఐ విల్ బి యూజింగ్ యువర్ డీటెయిల్స్, ఐ విల్ బి యూజింగ్ యువర్ డేటా ఆర్ డీటెయిల్స్ ఓన్లీ ఫర్ కమ్యూనికేషన్. ఎందుకంటే ఎవరి డేటాని ఉత్తిని ఇచ్చేయాలనుకోరు కదా, కమ్యూనికేషన్ పర్పస్ అని మనం ఒక చిన్న నోట్ ఇస్తాం. చూసారా, ఇక్కడ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ లోని మీ డేటాని నేను జస్ట్ కమ్యూనికేషన్ పర్పస్ కోసమే వాడతాను అని చెప్పి ఒక నోట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో దట్ వాళ్ళు సేఫ్ గా ఇవ్వాలి అనుకుంటారు. ఓకేనా, సో ఈమెయిల్ ఉంది, ఫుల్ నేమ్ ఉంది, అందులో మీకు ఇంకేం కావాలన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ కిందకి డ్రాగ్ చేసుకుంటే ఇక్కడ
యాడ్ కేటగిరీలోకి వెళ్తే ఒకవేళ వాళ్ళు పాన్ డీటెయిల్స్ కానీ వర్క్ డీటెయిల్స్ కానీ ఏమైనా తెలుసుకునేది ఉన్నదనుకోండి, దానికి సంబంధించి తీసుకోవచ్చు. అండ్ వర్క్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ జాబ్ టైటిల్ గురించి కానీ లేకపోతే వర్క్ ఫోన్ నెంబర్ కానీ ఇవన్నీ ఎక్కడ యూస్ చేస్తాం? సో సమ్ స్కూల్స్కి సంబంధించి యూస్ చేసాం అనుకోండి. స్కూల్స్లో ఏముంది, ఆల్రెడీ నేను ఒక టీచర్ని, మళ్ళీ నేను టీచర్కి అప్లై చేస్తున్నా. అప్లై చేసేటప్పుడు ఎలాంటి కాంటాక్ట్ ఫామ్ కావాలి? ఇలాంటి కాంటాక్ట్ ఫామ్ కావాలి. అంటే ఏంటి, అక్కడ జాబ్ టైటిల్ కి సంబంధించి కానీ, అంటే నువ్వు ఆల్రెడీ వర్క్ చేసిన జాబ్ టైటిల్ ఏంటి, లేకపోతే నీ వర్క్ ఫోన్ నెంబర్ ఏంటి, ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నావు, అంటే ఐ మీన్ ఏ స్కూల్లో వర్క్ చేస్తున్నావు, అండ్ నీ అదేంటి మ్యారేజ్ స్టేటస్ ఏంటి, రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి, ఇవన్నీ కూడా అడుగుతున్నారు. అక్కడ యూస్ చేస్తాం కదా. అండ్ యూజర్ ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవి కావాలి అనుకుంటే అలా ఇవ్వచ్చు. అండ్ వాళ్ళు పర్టికులర్గా ఏదైనా ఒక స్టేట్కి సంబంధించి కానీ ఒక సిటీకి సంబంధించి కానీ మనకి పర్టికులర్గా కావాలి అనుకుంటే అవి కూడా మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ మీరు కావాలి అనుకుంటే సిటీ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈమెయిల్, ఫుల్ నేమ్, ఫోన్ నెంబర్ అండ్ సిటీ. ఎందుకంటే వాళ్ళు అవుట్ ఆఫ్ మన ప్లాట్స్ ఉండే అవుట్ ఆఫ్ ఎక్కడో ఉన్నారు, వాళ్ళు చూస్తారో లేదో అనే క్వశ్చన్ మార్క్ ఉందనుకోండి. సో మనం సిటీ అని మెన్షన్ చేసాం అనుకోండి, ఇప్పుడు ఏముంది, కాకినాడలో ఉన్న వాళ్ళు హైదరాబాద్లో ప్లాట్ కొనాలి అని కూడా చూడొచ్చు. దట్స్ ద రీజన్ మనం అసలు ఫస్ట్ వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకుంటే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆ లీడ్ని కన్వర్ట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఇక్కడ ఈ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మీ క్లయింట్కి ఎలా అయితే కావాలో, ఏ ఏ ఫీల్డ్స్ మీకు మ్యాండేటరీ అనేది మీరు వాళ్ళతో అడిగి కన్ఫర్మ్ చేసుకుని ఆ ఫీల్డ్స్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఓకేనా? సో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఫస్ట్ మీ క్లయింట్ దగ్గర నుంచి ఎలాంటి ఫీల్డ్ డేటా అనేది వాళ్ళకి కావాలి, వాళ్ళకి ఫోన్ నెంబరే కావాలి, లేకపోతే మేము ఈమెయిల్ మార్కెటింగ్ చేస్తామండి మాకు అందరు ఈమెయిల్స్ వస్తే చాలు అనుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఈమెయిల్ ఖచ్చితంగా మ్యాండేటరీ పెట్టాలి. ఇలాంటివన్నీ కూడా కంపల్సరీ అడగాలన్నమాట మనం మన క్లయింట్ నుంచి. ఓకే? అండ్ గోయింగ్ ఫర్ నెక్స్ట్, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రైవసీ పాలసీలోకి వచ్చాను గైస్. సో ఇక్కడ ప్రైవసీ పాలసీ వచ్చేసి 8 సెకండ్. సో ఇక్కడ ప్రైవసీ పాలసీలో ఈ లింక్ టెక్స్ట్ లో మనం ఈ లింక్ ఏదైతే ఉందో అక్కడ మనం వెబ్సైట్ లింక్ ఇవ్వాలి. ఇప్పుడు ఏదైనా ఒక వెబ్సైట్ ఉందనుకోండి, ఆ వెబ్సైట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయాలి. వెబ్సైట్ ఎలాగా డిజైన్ చేయొచ్చు ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను మీకు. కన్స్ట్రక్షన్ అండ్ లాట్స్ సేల్ కంపెనీ వెబ్సైట్ డిజైనింగ్ కూడా చెప్తాను నెక్స్ట్ క్లాసెస్లో. నాట్ నౌ. ఏదైనా ఒక దాన్ని తీసుకుందాం, జస్ట్ అక్కడ లింక్ ప్రొవైడ్ చేయడానికి, ప్రెజెంట్ మీకు చూపించడానికి అంతే. ఇలాగ ఎవరిది పడితే ఆడ తీసేసుకోకండి మీరు. ఓకేనా? చూసారా కాంటాక్ట్ అస్లో ఫామ్ వచ్చింది. సో వీళ్ళ ప్రైవసీ పాలసీ ఇది ఉంటుంది కదా, ఇంకో ఇక్కడ ప్రైవసీ పాలసీ ఉంది చూసారా, ఈ ప్రైవసీ పాలసీ లింక్ పెడతాను అందాక. సో ఇలాగా మన కస్టమర్కి ఒకవేళ ప్రైవసీ పాలసీ వెబ్సైట్ అవి ఏమీ లేవు అన్నాడు అనుకోండి, వెబ్సైట్ కూడా మీరే డిజైన్ చేయండి. 20 to 25,000 తీసుకోవచ్చు ఒక వెబ్సైట్ డిజైనింగ్కి. సో ఇక్కడ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ సో ప్రైవసీ పాలసీ అని పెడతాం అంతే, జస్ట్ టెక్స్ట్. ఓకేనా? ఈ టెక్స్ట్ వచ్చేసి ఇది పెడతాం. ఇక్కడ చూసారా, బై క్లికింగ్ సబ్మిట్ యూ అగ్రీ టు సెండ్ యువర్ ఇన్ఫర్మేషన్ టు శ్రీ సాయి శ్రీనివాస రియల్ ఎస్టేట్ హూ అగ్రీస్ యూ టు యూజ్ ఇట్ అకార్డింగ్ టు దేర్ ప్రైవసీ పాలసీ. అందుకని ఇక్కడ ఈ ప్రైవసీ పాలసీ అనేది పెట్టాలన్నమాట. ఖచ్చితంగా ఈ ప్రైవసీ పాలసీ లింక్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. అండ్ కస్టమ్ నోటీస్ అనేది ఆప్షనల్, అదేమీ పెట్టక్కర్లేదు. ఓకే? అండ్ గోయింగ్ ఫర్ నెక్స్ట్, ఈ నెక్స్ట్ లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మన లీడ్స్ ఎలా మెసేజ్ చేయాలి, లేకపోతే సారీ వెయిట్ ఏ సెకండ్. సో ఇక్కడ లీడ్స్ ని ఎక్కడికి తీసుకొచ్చుకోవాలి అన్నది అడుగుతుంది. సో మీరు మెసెంజర్ లో కావాలా, ఫైల్ ద్వారా కావాలా,
కాల్ బిజినెసెస్ కావాలా, లేకపోతే ఒక వెబ్సైట్ కి కావాలా, లేకపోతే ఒక మెసెంజర్ కి కావాలా అని అడుగుతుంది. సో ఇదంతా కూడా మనం ఒక రియల్ ఎస్టేట్ కి సంబంధించి చేస్తున్నాం కాబట్టి వాడికి వాట్సాప్ కి వెళ్తే అది ఎంతవరకు కరెక్ట్ గా ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ యూస్ఫుల్, మేబీ లీడ్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దట్స్ ద రీజన్ వెబ్సైట్ కి వెళ్ళిపోయేలాగా వెబ్సైట్ యూఆర్ఎల్ కి వెళ్ళేలాగా పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ మనం వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ లింక్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ప్రైవసీ పాలసీ లింక్ కాకుండా నేను ఈ గ్రూప్ లింక్ ఏదైతే ఉందో అది పెడుతున్నాను. అంటే నా వెబ్సైట్ కి రీచ్ అయ్యేలాగా వాళ్ళు వచ్చి నా వెబ్సైట్ ని విజిట్ చేసి చూసేలాగా. గో టు వెబ్సైట్ లోనే ఉంచాను. అనేబుల్ టు పేస్ట్. యూ హ్యావ్ కాపీడ్ అండ్ ఐటమ్స్. ఏం కాపీ ఐటమ్స్ చేశాను? ఓకే, హెచ్టిటిపిఎస్ లో లేదు అది ఇందాక. ఓకే, ఇలాగా నా వెబ్సైట్ లింక్ అనేది పెట్టాను. సో దట్ అక్కడికి లింక్ కూడా ఉంటుంది కాబట్టి సో దట్ దే కెన్ విజిట్. యూ కెన్ విజిట్ అవర్ వెబ్సైట్ ఆర్ ఎగ్జిట్ ద ఫామ్ నౌ. చూసారా, ఇక్కడ చూడండి, ఇక్కడ వ్యూ వెబ్సైట్ అని ఉంది కదా. ఈ వ్యూ వెబ్సైట్ కి కావాల్సిన లింక్ మనం ఇక్కడ ఇచ్చాం. చూడండి గైస్, లెఫ్ట్ సైడ్ లో వ్యూ వెబ్సైట్ అని ఉంది కదా. అది క్లిక్ చేస్తే వాడికి వెళ్ళాలి కదా. అలా వెళ్ళాలి అంటే ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇస్తాం. లేదు చాట్ మెసెంజర్ కావాలనుకోండి, ఇక్కడ మీ నెంబర్ ఇవ్వాలి, అదే మీ ఫేస్బుక్ ది ఇవ్వాలన్నమాట. లేదు బిజినెస్ కాల్ కావాలి అంటే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అది ఇవ్వాలి. ఓకే, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ని ఇవ్వాలన్నమాట. లేదు ఒక ఫైల్ ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలి, వాళ్ళకి మన బ్రౌచర్ ని ఇవ్వాలి అనుకున్నారు అనుకోండి. అంటే కంపెనీ, ఇప్పుడు నేనే ఉన్నాను, ఈ శ్రీ సాయి శ్రీనివాస రియల్ ఎస్టేట్ కంపెనీ నాది. సో ఈ రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించి నా దగ్గర ఒక బ్రౌచర్ ఉంది. నా ల్యాండ్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో, లేకపోతే ఎలాంటి ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేస్తున్నాను, ఇవన్నీ కూడా ఒక ఫైల్ పెట్టుకున్నాను. ఆ ఫైల్ ని నేను ఇక్కడ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఇక్కడ యాడ్ మీడియా అని ఉంది కదా. ఆ యాడ్ మీడియాలో మీరు యాడ్ మీడియా పెట్టేసి, అంటే ఒక ఫైల్ ని యాడ్ చేసేస్తే వాళ్ళు డౌన్లోడ్ క్లిక్ చేయగానే వాళ్ళకి ఆ యాడ్ ఆ మీడియా అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో దట్ వాళ్ళు అంతా జాగ్రత్తగా చూసుకొని, పాంప్లెట్స్ అవి ఉంటాయి కదా, అవే సాఫ్ట్ కాపీస్ చాలా కాపీస్ మెయింటైన్ చేస్తారు. ఆ పోస్టర్స్ అవన్నీ కూడా ఉంటాయి. అవి కావాలనుకుంటే అవి పంపించి వాళ్ళే మన దగ్గరకు వచ్చేలాగా, అంటే వీళ్ళకి ఒక వెబ్సైట్ అంటూ పూర్తిగా డెవలప్ అవ్వకపోతే బ్రౌచర్ ని పెట్టైనా కూడా మనం చేయొచ్చు. లేదు కాల్ కావాలి అన్నారు అనుకోండి, కాల్ పెట్టచ్చు. లేదు మెసెంజర్ కి రావాలి అనుకుంటే ఫేస్బుక్ మెసెంజర్ కి వచ్చేలాగా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలాగ డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి ఎండింగ్ లో. అంటే ఎండింగ్ లో ఏమున్నది, కాల్ టు యాక్షన్ అన్నమాట. ఎండింగ్ కి సంబంధించి మొత్తం అంతా కాల్ టు యాక్షన్ అనేది ఉంది. ఓకే ఓకే, ఇలాగా అంతా కంప్లీట్ అయిపోయాక నేను ఇక్కడ ఒక వెబ్సైట్ నేమ్ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు అక్కడ యాడ్ బ్రౌచర్ అన్నది అనుకోండి, ఇప్పుడు అవదు. సో బ్రౌచర్ నేను ఇప్పుడు యాడ్ చేయలేను కదా. వ్యూ వెబ్సైట్ అని ఇచ్చాను, లేకపోతే విజిట్ వెబ్సైట్ అని కూడా ఇవ్వచ్చు. ఇక్కడ మనం హైలైట్ కనిపించే కాల్ టు యాక్షన్ ని కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. విజిట్ వెబ్సైట్ అని పెట్టాను. క్రియేట్ ఫామ్, అంతే. మొత్తం 4 మనం ఫిల్ చేసేసాం. ఇప్పుడు ఫామ్ ని క్రియేట్ చేయడమే. ఏమైంది, ఇక్కడ ఏదో ఇవ్వడం మర్చిపోయామంట, ఆగండి. డిస్క్రిప్షనా, హ్యాపీ టు సీ యూ యాజ్ మై క్లయింట్. ఇక్కడ డిస్క్రిప్షన్ ఏదైనా ఇవ్వండి. హ్యాపీ టు సీ యూ యాజ్ మై క్లయింట్. అంటే నా క్లయింట్ గా నిన్ను చూడడం నాకు ఇష్టం అని పెట్టాను నేను. ఓకే, ఫామ్ అనేది క్రియేట్ అయిపోయింది, చూసారా. నౌ అవర్ ఫామ్ ఈస్ రెడీ. వెయిట్ ఫర్ ఏ సెకండ్. ఇక్కడ నేను మీకు ఇందాక చెప్తాను అన్నాను కదా, ఇక్కడ ఇమేజ్ తీసుకోవట్లేదు ఏంటి, ఇమేజ్ మీద టెక్స్ట్ ఎలా కావాలి అనేది కూడా ఇక్కడే అడుగుతుంది గాయస్. ఇంకొంచెం చూసారా, ఇక్కడ మన ఫామ్ యాడ్ అయిపోయింది ఇన్స్టాంట్ ఫామ్స్ లో. అరే, ఇన్స్టాంట్ ఎక్స్పీరియన్స్ ఆప్షన్ హాస్ బీన్ మోడ్, యూ కెన్ నౌ
యాడ్ అన్ ఇన్స్టెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ యువర్ యాడ్ ఇన్ ద న్యూ డెస్టినేషన్ నాకొద్దు. ఓకే, అక్కడ కూడా ప్రైమరీ టెక్స్ట్ అడుగుతుంది అంతే గైస్. సో అక్కడ ఏం అడుగుతుంది అనేది నోట్ చేసుకోండి. సో ఇక్కడ లాగే ప్రైమరీ టెక్స్ట్ అడుగుతుంది అనమాట. ఓకే, హెడ్లైన్ అడుగుతుంది. హెడ్లైన్ అయితే లిమిటెడ్ ప్లాట్స్ అని ఇస్తాం. అండ్ నెక్స్ట్ అంటే హెడ్లైన్ అనేది ఆ, ఇలాగా చూడండి, ఇలా bold లో వస్తుంది కాబట్టి సో వాళ్ళకి ఈగర్నెస్ పెంచడం కోసం హెడ్లైన్ అనేది లిమిటెడ్ ప్లాట్స్ అని రాసుకోవాలి. సో ఇక్కడ ఇమేజ్ ఏదైతే ఉందో మళ్ళీ నేను చూపిస్తున్నాను గైస్, బట్ నాకు ఇక్కడ చూపించట్లేదు. చూపిస్తే ఇమేజ్ మీద నేను మీకు క్లియర్ గా చూపించాలనుకుంటున్నాను, బట్ అది ఎందుకో చూపించట్లేదు నాకు. ఇదిగో నేను చూపిస్తున్నాను చూడండి. కిందకి వచ్చాం, యాడ్ సెటప్ లోకి వచ్చాం. యాడ్ సెటప్ లో సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో అని అన్నది కదా. సో సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియోలోకి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఇమేజ్ ని అప్లోడ్ చేసినప్పుడే అడుగుతుంది అనమాట, మీ ప్రైమరీ టెక్స్ట్ ఏమి ఇవ్వమంటారు, హెడ్లైన్ ఏమి ఇవ్వమంటారు అని అడుగుతుంది. అప్పుడు మీరు ఆ హెడ్లైన్ లో ఏమని ఇస్తారు, లిమిటెడ్ స్లాట్స్ అని ఇస్తారు. లిమిటెడ్ ప్లాట్స్ అని ఇవ్వండి. ఓకే, అండ్ ప్రైమరీ టెక్స్ట్ ఏమని అడుగుతుంది, అక్కడే మనం బై ఓపెన్ ప్లాట్స్ ఇన్ అఫోర్డబుల్ ప్రైజెస్, అట్ అఫోర్డబుల్ ప్రైజెస్, ఇన్ కాదు ఎట్ వాడాలి, అట్ అఫోర్డబుల్ ప్రైజెస్ అని ఇస్తాం. ఓకే, అండ్ అక్కడే ఈ ప్రైమరీ టెక్స్ట్ కింద మనం కావాలి అంటే ఇక్కడ ఎమ్యూనిటీస్, ఇక్కడ వీళ్ళ ఎమ్యూనిటీస్ కూడా ఇవ్వచ్చు మనం. ఓకే, నేను అది కూడా చూపిస్తాను అన్నాను మీకు. నాకు తెలిసి ఇక్కడ తీసుకుంది అనుకుంటా. I'll give you out. Wait a minute. ఎందుకు చూపించట్లా? క్రియేట్ ఫామ్ లోకి వెళ్ళాను, ఇంట్రోలోకి వెళ్ళాను. ఇంట్రోలో హెడ్లైన్ అడుగుతుంది, క్యాన్సిల్. మొత్తం ఎగిరిపోయిందా? ఒక ఫామ్ ఉంది కదా, దీన్ని ఎడిట్ చేద్దాం ఉండండి బస్. సరే, సో ఇక్కడే మనం, ఇది హెడ్లైన్ గైస్. ఈ హెడ్లైన్ లో ఏమని ఇస్తారంటే లిమిటెడ్ స్లాట్స్ అని ఇవ్వచ్చు. ఇమేజ్ చూపిస్తుంది, ఇది ప్రొఫైల్ చూపిస్తుంది కదా, ప్రొఫైల్ దగ్గరే ఇక్కడ ఇమేజ్ కూడా చూపిస్తుంది. ఆ ఇమేజ్ కి కూడా అడుగుతుంది అనమాట, నువ్వేమన్నా హెడ్లైన్ ఇవ్వాలనుకుంటున్నావా ఇవి అని చెప్పి అడుగుతుంది. అప్పుడు హెడ్లైన్ లో లిమిటెడ్ స్లాట్స్ అని ఇవ్వచ్చు, డిస్క్రిప్షన్ లో బై టుడే అని ఇవ్వచ్చు. అంటే అన్ని కూడా ఈగర్నెస్ పెంచేలాగా ట్రై చేయాలన్నమాట. కాల్ టు యాక్షన్ లోనేమో గెట్ కోట్ అని ఇవ్వచ్చు. సో నేను దాని గురించి చూస్తున్నాను, అది కూడా చూపిద్దామంటే నాకు ఇమేజ్ ఎందుకు తీసుకోవడం లేదు అసలు. అగైన్ ఐ విల్ ట్రై గైస్. ఇన్స్టాంట్ ఎక్స్పీరియన్స్ ఆప్షన్ హ్యాస్ మూవ్. ఓకే, చూసారా మన డెస్టినేషన్ ఫేస్బుక్ మీద ఉంది కాబట్టి ఓన్లీ ఫేస్బుక్ చూపిస్తుంది మనకి. యాడ్ ప్రివ్యూ కూడా చూపిస్తాను చూడండి. ప్రివ్యూ ఆన్. అబ్బా, ఇది ఎందుకు చూపించట్లా? ఓకే గైస్, సో నేను ఇక్కడ ఇప్పుడైతే పబ్లిష్ ఇస్తున్నాను. పబ్లిష్ ఇవ్వగానే అది మనకి ఏం చెప్తుందో చూద్దాం. ఇక్కడైతే ఇది ఒకటి ఉంది కదా, టర్మ్స్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ నాట్ యాక్సెప్టెడ్, యూ కెనాట్ రన్ యువర్ యాడ్ అంటిల్ ఫేస్బుక్ పేజ్ యాక్సెప్ట్స్ ఫేస్బుక్ లీడ్ జనరేషన్. నా ఫేస్బుక్ యాడ్కి వెళ్తున్నాను, ఫేస్బుక్కి వచ్చాను గైస్. ఇక్కడ పర్మిషన్స్ లోకి వెళ్దాం మనం. సో పర్మిషన్స్ ఆర్ సెట్టింగ్స్ ఏవైనా ఉంటే, పేజ్ సెట్టింగ్స్ ఉంటే పేజ్ సెట్టింగ్స్ లోకి వెళ్దాం. యూజ్ పేజ్, your page has updated.
సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ పర్మిషన్స్ ఏమైనా ఉంటే పర్మిషన్స్ ఇద్దాం మనం. సో పేజ్ డీటెయిల్స్ హౌ కెన్ ఐ మెటా, అది మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది గైస్ కామన్గా అయితే. బట్ ఇక్కడ మనకి నోటిఫికేషన్ చూపించక, కానీ నోటిఫికేషన్లో వస్తుంది ప్రైవసీ పాలసీ. టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అన్నది కదా, టర్మ్స్ ఆఫ్ సర్వీస్లోకి వెళ్దాము, అక్కడ యాక్సెప్ట్ చేద్దాం. నోట్ చేసుకోండి గైస్. మనం పేజ్కి వెళ్ళాము, పేజ్లో సెట్టింగ్స్కి వచ్చాము. సెట్టింగ్స్లో టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ టర్మ్స్ ఆఫ్ సర్వీస్లోకి వెళ్ళి యాక్సెప్ట్ ఏదో ఉంటుంది చూడండి, టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్లోకి వెళ్ళాను, ఇదిగోండి ఓవర్వ్యూ, దీన్ని యాక్సెప్ట్ చేయమన్నాడు. అదర్ పాలసీస్, అంటుల్ ఫేస్బుక్ పేజ్, మన ఫేస్బుక్ పేజ్ ఇది యాక్సెప్ట్ చేయాలి. ఐఎమ్ గోయింగ్ బ్యాక్. అప్డేట్ వచ్చిందన్నారు కదా, చూద్దాం. ఇక్కడైతే ఏం చూపించట్లేదు చూడండి, ఇందాక చూపించింది టర్మ్స్ ఆఫ్ సర్వీస్ నాట్ యాక్సెప్టెడ్, యూ కెనాట్ రన్ లీడ్ యాడ్స్ అంటిల్ యువర్ ఫేస్బుక్ యాక్సెప్ట్ పేజ్ యాక్సెప్ట్స్. నేను యాక్సెప్ట్ చేశాను కదరా బాబు. వ్యూ టర్మ్స్ చూసారా, ఇప్పుడు వచ్చింది. ఇందాక ఇది పాపప్ రాలేదు, ఇప్పుడు వచ్చింది ఈ పాపప్. సో ఈ పాపప్ లో ఐ అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఇవ్వగానే యాక్సెప్ట్ అయిపోయింది. చూసారా, మన పేజ్ ఇక్కడే వస్తుంది. మనం ఏ పేజ్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఇక్కడ ఈ పేజ్ ఫేస్బుక్ లో, ఇది ఎక్కడో చూడండి, క్యాంపెయిన్ లెవెల్ కాదు, ఇది యాడ్ సెట్ లెవెల్లో. యాడ్ సెట్ లెవెల్లో మనం ఫేస్బుక్ పేజ్ ని లింక్ చేసినప్పుడు మనకి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేయమంటది. అలా యాక్సెప్ట్ చేసినప్పుడే నేను చూపిస్తాను అంటది. సో అంటే అప్పుడు మన యాడ్ ని రన్ చేసుకునే ఛాన్స్ ఇస్తాను అంటుంది. ఇందాక నుంచి మనం ఇది యాక్సెప్ట్ చేయడానికి మనకి ఇక్కడ పాపప్ రాలేదు. పాపప్ అనేది డైరెక్ట్ వచ్చేస్తుంది. నేను ఇప్పుడు ఫేస్బుక్ లోకి వెళ్ళి పాపప్ పెట్టుకున్నాను కాబట్టి పాపప్ వచ్చింది. సో ఈ పాపప్ ని మనం యాక్సెప్ట్ చేయడం వల్ల ఇప్పుడు మనకి ఇక్కడ ఎస్టిమేటెడ్ రిజల్ట్స్ ని కూడా చూపిస్తుంది. చూస్తున్నారా? ఈజ్ ఇట్ క్లియర్? ఒక్కసారి ఎవరైనా రెస్పాండ్ అవ్వండి, నా స్క్రీన్ క్లియర్ గానే Clear ఉంది. యా, థ్యాంక్ యూ. చూసారు కదా, 47 నుంచి 136 లీడ్స్ వచ్చే ఛాన్స్ ఉందంట మన యాడ్ కి. సో ఈసారి చూద్దాం, ఇక్కడ కూడా ఏమన్నా చేంజ్ ఇస్తుందేమో. వేకెన్సీ పేజ్ కదా, నాట్ అబౌట్ ద పేజ్ మా. సో నేను యాడ్లోకి వచ్చాను, ఇప్పుడు యాడ్ సెటప్ నుంచి యాడ్కి వచ్చాను. ఈ యాడ్లో ఇప్పుడు మనం ఇక్కడ నాకు ఏమైనా ఎడిటింగ్ చూపిస్తుందా? ఫోటో తీసుకోవట్లేదు ఏంటే తల్లి నువ్వు. ఇదిగో, యూ కెనాట్ యూజ్ సెలెక్టెడ్ కాల్ టు యాక్షన్ విత్ క్యాంపెయిన్, ప్లీజ్ చూస్ ఎ డిఫరెంట్ కాల్ టు యాక్షన్. ఇదిగో మన యాడ్ అనేది ఎలా వస్తుందో చూపిస్తుంది చూడండి. అలాగా ఫామ్ అది వస్తాయి, అన్నీ అప్లై చేస్తామన్నమాట.
Okay, guys, this is all what how to create high quality lead generation. Okay, existing post తీసుకోమంటే అది మరి ఏదో తీసుకుంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ వాట్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని పబ్లిష్ చేస్తాను. పబ్లిష్ చేయగానే అది అడుగుతుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ పేమెంట్ అడుగుతుంది. మళ్ళీ మొన్నటిసారి లాగే పేమెంట్ క్యాన్సిల్ చేసేసి మనం బ్యాక్కి వెళ్ళిపోతాం. గో ఫర్ నెక్స్ట్ సేవ్. ఇప్పుడు మన డ్రాఫ్ట్స్లోకి వెళ్ళిపోయింది చూసారా. ఇక్కడ ఇన్ డ్రాఫ్ట్స్ అంటే మనం ఒక యాడ్ని ప్రిపేర్ చేసేసాం. ఇది డ్రాఫ్ట్స్లోకి వెళ్ళిపోయింది. సో ఐఎమ్ గోయింగ్ ఫర్ క్యాంపైన్స్. ఐ జస్ట్ వాంట్ టు పబ్లిష్. ఇట్స్ నాట్ గోయింగ్ టు పబ్లిష్ ఎందుకంటే మనం ఇక్కడ పేమెంట్ అనేది ఇవ్వలేదు కాబట్టి. సో డూప్లికేట్ కావాలంటే డూప్లికేట్ కూడా క్రియేట్ చేసుకుని ఉంచుకోవచ్చు. నేను మెటా నా పేజ్కి వెళ్ళిపోతున్నాను. వాట్ హ్యాపెన్ బా. ఇది ఇప్పుడు 2 యాడ్స్ చూపిస్తున్నారు చూసారా. ఇది కూడా టిక్ చేయట్లేదు నేను. చూసారా 2 యాడ్స్ చూపిస్తున్నాయి. ఒకటి ఫస్ట్ క్యాంపెయిన్, లాస్ట్ టైం మనం క్యాంపెయిన్ సెలెక్ట్ చేసింది. ఇప్పుడు ఇది రియల్ ఎస్టేట్ లీడ్ క్యాంపెయిన్ ని సెలెక్ట్ చేసుకున్నది. సో ఇక్కడ కూడా మనకి అన్ని చూపిస్తుంది. ఓకే, సో పబ్లిష్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రిజల్ట్స్ వస్తాయి కదా. ఈ రిజల్ట్స్ నెంబర్స్ ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా. ఈ డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా మనకు వచ్చే నెంబర్స్ ని మనం డౌన్లోడ్ చేసి వాళ్ళకి ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ డౌన్లోడ్స్ వస్తాయి. ఈ డౌన్లోడ్స్ రిజల్ట్ లో హైయెస్ట్ టు లోయెస్ట్, లోయెస్ట్ టు హైయెస్ట్ అని ఉంది. సో ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది మీరు. ఓకే, this is all what the highest high ticket campaigning. సో ఒక్కసారి అందరూ కెమెరాస్ ఆన్ చేసుకుంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ మీ. ఒక్కసారి కెమెరా ఆన్ చేసుకోండి. అండ్ నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నాకు ఆన్సర్స్ ఇవ్వండి ప్లీజ్. ఆన్సర్స్ ఇవ్వండి గైస్. ఓకే, ఈవేళ సెషన్ వచ్చేసి దేని గురించి, టోటల్గా ఈ రోజు సెషన్ వచ్చేసి దేని గురించి, ఈ రోజు సెషన్ దేని గురించి? హై టికెటింగ్